కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. మొదటి గట్టి సమయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను. సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు, కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే కన్నుల గురించి మనం నేర్చుకుందాం. మన కన్నులు ఎలా ఉన్నాయో, వేటి మీద మన కన్నులు దృష్టి పెట్టి ఉంచాము. దేవుని యొక్క మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. చాలండి. దేహమునకు దీపము కన్ను గనుక నీ దేహమంతా వెలుగుమయమై ఉండాలంటే నీ కన్ను ఎలాగ ఉండాలి? మంచిగా ఉండాలి. లేకపోతే నీ దేహమంతా కూడా చీకటిగా ఉంటుంది. దేహానికి కన్నే దీపమని దేవుడు ఎందుకు సెలవిచ్చాడంటే, మన కన్ను దేన్ని చూస్తే దానినే ఆశించిద్ది. మనం కంటితో చూసినప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత ఈ హృదయం యొక్క ఆలోచన చెడ్డగా మార్చబడిపోయి మనల్ని పాపంలోకి నడిపించేస్తుంది. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, మన దేహమునకు దీపమైన కన్ను తేటగా ఉంటే మన దేహం కూడా వెలుగుమయంగా ఉంటుంది. కాబట్టి మన కన్ను ఎలాగ ఉందో, మన కన్ను వేటి మీద చూస్తుందో, మన కన్ను వేటిపైన దృష్టి ఉంచామో దేవుని యొక్క మాటలు బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. చాలండి. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా. చాలామంది ఎలా ఉంటారంటే, వీరి తప్పులు వెతుక్కోరు కానీ పక్క వాళ్ళ తప్పులు వెతికే వాళ్ళు ఉంటారు. చాలామంది కన్నులు ఇలాగే ఉన్నాయి. వారి జీవితాన్ని వారు సరి చేసుకోరు కానీ ఎదుటి వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయో అని మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారి జీవితం ఎలా చెడ్డగా మారిపోయినా, వారు ఎంత పాపంలో బ్రతుకుతున్నా కానీ ఎంతవరకు ఎదుటివారు ఎలా ఉంటున్నారో, ఎదుటివారు ఏం చేస్తున్నారు అని వారినే చూసేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. చాలామంది ఎదుటి కంటిలో నలుసులను ఎంచేవాళ్ళు ఉన్నారు. కానీ మన కంటిలో ఏముంది? దూలము ఉంది. నలుసు పెద్దదా? దూలం పెద్దదా? దూలమే పెద్దది. మన కంటిలో పెద్ద పాపమే ఉంది. మన హృదయంలో పెద్ద పాపమే దాగి ఉంది. ఎదుటివారి కంటిలో కానీ ఎదుటివారి హృదయంలో కానీ చిన్న చిన్న పాపాలే ఉన్నాయి. మనం మట్టికి వాటిని చూస్తున్నాము కానీ మన కంటిలో ఏముందో, మన హృదయంలో ఏముందో దాన్ని తీసివేసుకోవడానికి ఇష్టపడతల చాలామంది ఇతరులు ఎలాగుంటున్నారు చూసేవాళ్ళు ఉన్నారు. పరిసయ్యులు కూడా ఎలాంటి వారంటే, ఏసయ్యలో ఎప్పుడు తప్పులు వెతుకుదామా, ఏసయ్యని ఎప్పుడు పట్టుకుందామా, ఏసయ్యని ఎప్పుడు చంపేద్దామని చూశారు. పరిసయ్యులు వారి యొక్క అలవాటు ఇదే. ఎదుటివారు ఎలా ఉంటున్నారో, ఎదుటివారు ఏం ధరిస్తున్నారు, ఎదుటివారు ఏం త్రాగుతున్నారు, ఎంతవట్టుకి వారి మీదే కన్ను వేసి ఉంచుతారు కానీ వీరి జీవితం పైన ఒక్కసారి కూడా పరిశీలన చేసుకోరు. చాలామంది నలుసులను ఎంచే కన్నుగా మన కన్ను ఉందో లేదో పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఎదుటివారి కంటిలో ఉన్న నలుసుని ఎంచుతున్నావు కానీ నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకోవట్లా. దేవుడు ఈ రాత్రి ఏమని మాట్లాడుతున్నాడంటే, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకోవాలి. మొదట నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. మన జీవితం మార్చబడకుండా, మనం దేవుడిలో ఎదగకుండా ఎదుటివారికి చెప్తే ఎవరు కూడా వినరు. ముందు నువ్వు మారి నాకు చెప్పాయి అని అంటారు. కాబట్టి మన కంటిలో దూలం ఉందంట. మన కంటిలో పెద్ద పాపమే దాగి ఉంది. మన కళ్ళు వేటిని చూస్తున్నాయో. ఈరోజు పరిసయ్యులు ఎలా ఉన్నారంటే, ఆనాడు యేసయ్యని ఎప్పుడు పట్టుకుందామని చూస్తున్నారు. యేసయ్యలో ఎప్పుడు తప్పులు ఎతుకుదామని వారు చూస్తూనే ఉన్నారు. యేసయ్యలో ఎంత మాత్రం కూడా వారికి తప్పులు
కనబడలేదు. అయినప్పటికీ వారు పరిశీలి గనక వారు అలవాటును మార్చుకోలేకపోయారు వాళ్ళు. మనం కూడా అదే స్థితిలో ఉంటున్నాము. చూడండి పరిశీలి ఎలా ఉన్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుదాం. చలండి. ప్రధాన యాజకులను పరిసయ్యులు యేసయ్య చెప్పిన ఉపమానములన్నీ విని వారి గురించే చెప్పారని అనుకుంటున్నారంట. చాలామంది ఈ రోజుల్లో విశ్వాసులు కూడా ఇలానే ఉన్నారు. దేవుని యొక్క సేవకుడు నా గురించే చెప్తున్నాడు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నిలబడేది ఎవరైనప్పటికీ మాట్లాడేది దేవుడని సెలవిచ్చాడు. నిన్నొక్కనే టార్గెట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే దేవుడు మీరు నిలబడండి, నేను మీలో ఉండి మాట్లాడతానని దేవుడు సెలవిచ్చాడు. ఇక్కడ నిలబడేది ఎవరైనప్పటికీ మాట్లాడేది దేవుడే కనుక మన జీవితాలను సరి చేసుకుంటే మనం బాగుపడతాం. లేకపోతే పరిచయలేగా నా గురించే చెప్తున్నారని నువ్వు వారి మీద నిందలు వేస్తే, లేకపోతే వారిని ఏదో చేయాలని నువ్వు అనుకుంటే నీ జీవితాన్ని కూడా నువ్వే పాడు చేసుకున్న వారివి అయిపోతావు. పరిసయ్యులు ఎలాగున్నారంటే ఎంతవట్టికి ప్రజల్లో కానీ దేవునిలో కానీ తప్పులను వెతుకుతూనే ఉన్నారు. మనం కూడా అలాగే ఉంటున్నాం. ఈ రోజున మన జీవితాన్ని బాగు చేసుకోకుండా, మన బ్రతుకును బాగు చేసుకోకుండా ఇతరులు ఎలా జీవిస్తున్నారు, ఇతరులు ఎలా నడుచుకుంటున్నారని చాలామంది ఇదే ధ్యాస మీద ఉంటారు. లేచినది మొదలుకొని వాళ్ళెట్ట వీళ్ళెట్ట, వారు అది చేస్తున్నారు, వీరు ఇది చేస్తున్నారు, వారు ఏది చేస్తే నీకెందుకండి. మన జీవితం ఎలాగుందో మనం చూసుకోవాలి. మన బ్రతుకు ఎలాగుందో మనం సరి చేసుకోవాలి. మన బ్రతుకు చెడిపోయిందైతే బాగు చేసుకోవడానికి మనం దానికోసం ప్రయాస పడాలి. కానీ వారి బిడ్డలెట్ట, వీరి బిడ్డలెట్ట, వారి భర్త అట్ట, వీరి భర్త ఎట్ట అంటే నీ యొక్క జీవితం కూడా సాతాను లోకంలోకి లాగేస్తాడు. వారు ఎలాగైతే పాపంలో పడిపోతున్నారో నువ్వు కూడా వారి మీదే కన్ను వేసావంటే నిన్ను కూడా ఒకానొక రోజున లోకంలోకి లాగేస్తాడు. జీవితాన్ని నువ్వు బాగు చేసుకోమని దేవుడు ఈ రాత్రి సెలవిస్తున్నాడు. నువ్వు ఎదుటి కంటిలో ఉన్న నలుసులను చూస్తున్నావు కానీ నీ కంటిలో ఉన్న దూలాన్ని చూడట్లా. ఇప్పుడైనా నువ్వు సరి చేసుకోగలిగితే, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకోగలిగితే దేవుడు నిన్ను దీవించడానికైనా ఇష్టపడుతున్నాడు. రెండోది చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, 29 వచనాలు చదువుదాం. చాలండి. ఇక్కడ కన్నులు అభ్యంతరం చేస్తున్నాయంట, అభ్యంతరపరుస్తున్నాయి. ఎవరైతే స్త్రీని మోహపు చూపు చూస్తారో అప్పుడే వారి హృదయంలో వ్యభిచారం చేసినట్టు. పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఇద్దరు తప్పు చేస్తే అది వ్యభిచారం. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేపటికి ఎవరైతే స్త్రీని మోహపు చూపుతో చూస్తారో అప్పుడే వారి హృదయంలో పాపం చేసినట్టు, అప్పుడే వారి హృదయంలో వ్యభిచారం చేసినట్టని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ కన్నులు ఎలాగున్నాయి అంటే అభ్యంతరపరిచే కన్నులుగా ఉన్నాయి. మన కన్నులు కూడా కొన్నిసార్లు అలాగే ఉంటాయి. ఎవరో అందంగా కనపడితే వారిని చూసి పాపం చేసేవాళ్ళు ఉంటారు. వారితో పాపం చేయనక్కర్లా, చూస్తేనే పాపం అని దేవుడు సెలవిస్తున్నాడు. మన బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. చూద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. చాలండి. జ్ఞాని అయిన సొలొమోను ఏమని చెప్తున్నాడంటే, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదంట. ఆయనకి ఏది నచ్చుతుంది చూస్తానే బ్రతికాడు.
అలా చూడడం బట్టి తన జీవితాన్ని కూడా ఆయనే పాడు చేసుకున్నాడు. ఈ రోజున దేవుడు నీతో కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ కన్నులు కూడా నిన్ను అభ్యంతరపరుస్తున్నాయేమో. నువ్వు చూసిన వాటి వైపు నీ హృదయాన్ని పెట్టేసి నీ హృదయంలోకి పాపం తెచ్చుకుంటున్నావేమో. చూసిన దాన్ని బట్టే హృదయంలో పాపం యొక్క తలంపులు వస్తాయి. మనం పాపాన్ని చూస్తే ఆ యొక్క పాపపు తలంపులే మన హృదయంలో ఉంటాయి. అదే మంచిని చూస్తే మంచి ఆలోచనలే మనకే వస్తాయి. కాబట్టి నీ కన్నులు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి వేసుకోవాలంట. దాన్ని అప్పుడే నువ్వు దానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. దావీదు కూడా ఏమని ప్రార్థన చేస్తాడంటే, నా కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా త్రిప్పివేయని ప్రార్థన చేస్తున్నాడు. అంతకుముందు ఆయన కూడా చూసి పాపంలో పడిపోయాడు, తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా చూసి ఎన్నోసార్లు తప్పిపోయావేమో, ఎన్నోసార్లు మనం కూడా పడిపోయావేమో. దావీదు లేక నువ్వు కూడా యేసయ్యను గనక అడగగలిగితే ఆయన నీకు సహాయాన్ని అందిస్తాడు. మనం అనుకుంటే ఎంత మాత్రం కూడా ఉండలేం. దేవుని సహాయం లేకపోతే మనం చూడకూడదన్నా కానీ అప్పుడే అవే మనకు ఎదురుపడతా ఉంటాయి. చాలామంది జీవితాలు ఇవే చూస్తానే చెడును ప్రేమించి చెడు వారి హృదయాల్లో పెట్టేసుకొని వాటి ప్రకారం నడుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేసుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఒక స్త్రీని కానీ ఎవరినైనా కానీ మోహపు చూపు చూస్తావో అప్పుడే నీ హృదయంలో పాపం చేసినట్టని దేవుడు సెలవిస్తున్నాడు. నేటి కాలంలో యవనస్తులు ఎంతోమంది భయంకరంగా తయారైపోయారు. యవనస్తులకి వయసుతో సంబంధము లేదు. వారు ఎలా నడుచుకుంటున్నారో ఎలా జీవిస్తున్నారో వారికి కూడా తెలియట్లా. ఒకానొక సందర్భంలో వారి జీవితాన్ని సరిచేసుకునే టైం వచ్చినప్పుడు కూడా వారు సరిచేసుకోలేనటువంటి తత్వంలో ఉంటున్నారు. పాపం చేస్తున్నామని దేవుని గురించి తెలుసు, పాపం గురించి కూడా తెలుసు, అయినప్పటికీ పాపంలోనే బ్రతుకుతున్నారు. చాలామంది యవనస్తుల్లో కూడా దేవుడు అంటే భక్తి ఉంది, కానీ భయం మట్టికి లేదు. చాలామంది యవనస్తులు ఇలానే జీవిస్తున్నారు. కనుక దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. కనుక నీ కన్నులు ఎలాగున్నాయో ఈ రాత్రి నువ్వు పరిశీలన చేసుకోవాలి. యవనస్తులు ఎలాంటి వారంటే బలవంతుని చేతిలో బాణములు వంటి వారు, కానీ పాపంలో చిక్కుబడిపోయి పాపానికి బానిసలుగా మార్చబడిపోతున్నారు. నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో దేన్నైతే ఇష్టపడతావో దానికి దాసత్వంగా మార్చబడిపోతావు, దానికి దాసుడుగా నువ్వు అయిపోతావు. పాపం చేయవాడు పాపానికి దాసుడు. నువ్వు ఏది చేస్తే దానికే దాసుడుగా ఉంటావు. అలాగే దేవుని దగ్గరికి వస్తే దేవునిలో కనుక నువ్వు ఎదగగలిగితే దేవునికి దాసుడిగా ఉంటావు. కానీ మనం మట్టికి పాపాన్ని ప్రేమిస్తున్నాము కనుక పాపానికి దాసులంగా ఉన్నాము. దేవుడు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు ఈ రాత్రి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. కనుక దేవుని దగ్గరికి కనుక నువ్వు రాగలిగితే నీ జీవితాన్ని మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇక్కడ సొలొమోను తాను ఆశించిన వాటిని అన్నిటినీ కూడా చూస్తూనే ఉన్నాడు. మనం కూడా అలానే ఉన్నామేమో. మనం కూడా అలాగే ఉంటే సొలొమోను ఎలాగైతే పడిపోయాడో మనం కూడా అలానే పడిపోతాం. చూసి పాపం మన హృదయంలో ఎక్కువగా భారంగా మార్చబడిపోద్ది. నా దోషములు నా తల మీద భారముగా ఉన్నాయని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. మన దోషాలు కూడా మన పాపం కూడా హృదయంలో ఎక్కువైపోద్ది మనం చూసే వాటిని బట్టి. చాలామంది మంచిని చూడడానికి ఇష్టపడరు, కానీ చెడుని చూడడానికి చాలామంది ఇష్టపడతారు. అది ఎంతసేపు అయినా కానీ చెడును చూస్తూనే ఉంటారు. కానీ దేవుడు నీ కళ్ళు ఇచ్చింది నువ్వు వ్యర్థమైన వాటిని చూస్తావని కాదు. ఆయన కళ్ళు ఇచ్చాడు, నువ్వేది చూస్తున్నావో నువ్వేది చేస్తున్నావో ఆయన చూడట్లేదా? ఖచ్చితంగా ఆయన పైనుంచి చూస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక నీ కళ్ళు గనక నిన్ను అభ్యంతరపరిచే దాన్ని తీసివేసుకోవాలి. మన కళ్ళు అటు ఇటు చూడక మన ముందర సూటిగా చూడాలని తర్వాత రాశాడు. అదే సొలొమోను సామెతల్లో రాస్తాడు, నీ కళ్ళు ఇటు అటు చూడక నీ ముందర సూటిగా చూడవలెను. అలాగా ఆయన పడిపోయిన తర్వాత రాస్తున్నాడు. దేవునిలోకి వచ్చాక, మరలా దేవుని యొక్క మార్గంలోకి వచ్చాక మనం కూడా మన జీవితాన్ని పాడు చేసుకున్నాక దేవుని దగ్గరికి రావటం కాదు.
మనం అన్నీ ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రావాలి. బలం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, మనం ఆయుష్ ఉండగానే దేవుని దగ్గరికి రావాలి. అన్నీ ఉన్నప్పుడే దేవుణ్ణి స్తుతించాలి. చాలామంది ఏమంటారంటే అన్నీ ఉన్నప్పుడు స్తుతించినోడు గొప్ప కాదు, అన్నీ పోయాక స్తుతించినోడు గొప్ప అంటారు. కానీ నేనేమంటానంటే అన్నీ పోయాక ఎలాగో దేవుడు గుర్తుకొస్తాడు ఎవరికైనా, కానీ అన్నీ ఉన్నప్పుడు స్తుతించినోడే గొప్ప. ఎందుకంటే వాడికి సర్వ సమృద్ధి ఉన్నప్పుడు దేవుడు అసలే గుర్తుకు రాడు. ఎందుకంటే ధనాన్ని ప్రేమించేవాడు ధనం మీదే వాడి యొక్క మనసు ఉంటుంది. అలాగే ఎవరికైతే సర్వ సమృద్ధిగా ఉందో, అంత సమృద్ధిగా దొరుకుతుందో వారికి దేవుడు కూడా అక్కర్లేదని అనుకుంటారు. నువ్వు నీకు అన్నీ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రావాలి, కానీ అన్నీ పోయాక దేవుని దగ్గరికి వస్తే ఉపయోగం కూడా ఏమీ ఉండదు. అది ఆరోగ్యమైన, బలమైన, మన యొక్క ఆయుష్ అయినా, లేకపోతే మనకున్న సంపద అయినా కానీ, మనకున్న సమృద్ధి అయినా కానీ పోయాక రావడం కాదు. అన్నీ ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే నీకు దేవుడు నిన్ను ప్రేమించి నీకు అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు మట్టికి దేవుణ్ణి మరిచి తిరిగిలాడితే తర్వాత ఉన్నవన్నీ కూడా పోతాయి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది రాజులు ఉన్నారు, వారికి ఏం తక్కువ, అయినప్పటికీ దేవుణ్ణి స్తుతిస్తానే వచ్చారు. ఒక్కొక్కరు 3 సార్లు, ఒక్కొక్కరు 7 సార్లు రాజులు అయినప్పటికీ దేవుణ్ణి మర్చిపోకుండా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా వారు స్తుతించారు. మనం మట్టికి దేవుని దగ్గరికి రాము, మనం మట్టికి దేవుణ్ణి ఆరాధించాం. దేవుని యొక్క సమయానికి కూడా రావడానికి చాలామంది ఇష్టపడతలేదు. అన్నీ పోయాక వచ్చాక దేవా నువ్వే దిక్కంటే దేవుడి యొక్క సహాయాన్ని చేసేయాలి. ఒకవేళ చేయకపోతే అసలు దేవుడు ఉంటే నాకు ఈ బాధ కూడా ఉండదు. మరి లోకంలో ఉన్నప్పుడు ఏ బాధ, ఏ కష్టం వచ్చినప్పుడు యేసయ్యని అడుగువా? నీకు అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు? అసలు నీకు అన్నీ ఉన్నప్పుడు ఎవరికి కూడా దేవుడు అంటే గుర్తు రావట్లా. దేవుడు అంటే చులకనగా మారిపోయారు చాలామంది. యేసయ్యని చులకనగా చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడు కనుక, ఆయన కృపగల దేవుడు కనుక నేను ఎప్పుడు వెళ్ళినా దేవుడు నన్ను చేర్చుకుంటాడని వారికి హృదయంలో ఈ యొక్క మాటలు నాటబడిపోయి ఉన్నాయి. దేవుడు ఈ రాత్రి ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ కన్నులు వేటిని చూస్తాయో, నీ కన్నులు వేటి మీద దృష్టి ఉంచావు. ఒకవేళ నీ కన్నులు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నువ్వు తీసివేసుకోవాలంట. నీ కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా త్రిప్పివేయమని నువ్వు కూడా ప్రార్థన చేయాలి. యోబు గారు కూడా ఏమంటాడు? నా కంటితో నేను నిబంధన చేసుకున్నాడు. అలాగే నిబంధన మనం కూడా చేసుకోవాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా, చెడు చూడకుండా, ఒకవేళ చూసినా కానీ మన హృదయంలోకి దాన్ని తెచ్చుకోకూడదు. మన హృదయంలో గనక ఆహ్వానిస్తే మన హృదయంలో ఆలోచన పదే అదే ఆలోచన వస్తూ ఉంటుంది. కాబట్టి మన హృదయంలో చెడును తీసివేసుకోవాలి. మన కన్నులు కూడా వ్యర్థమైన వాటిని చూడకుండా త్రిప్పివేసుకోవాలి. 3వ మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 82వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము చాలండి. నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి అంట. దావీదు దేవుడిచ్చిన వాగ్దానాల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవునిచ్చిన మాట కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అదే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 123వ వచనాన్ని కూడా చదువుతాం. చాలండి. నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి అంట. ఆయన కన్నులు దేవుని రక్షణ కొరకు, దేవుని యొక్క మాట కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం, తనకిచ్చిన ఆ మాట కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. వాటన్నిటి కోసం ఎదురు చూడాలి, కానీ ఇంకెప్పుడు చేస్తావయ్యా అని యేసయ్యను నిందించకూడదు.
అబ్రహాం గారికి వాగ్దానం చేసిన వెంటనే జరిగిపోయింది. ఆ కార్యం జరగల. కొన్ని సంవత్సరాలే పట్టింది. 25 సంవత్సరాలు ఆయనకి టైం పట్టింది. ఆయన దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకోవడానికి 25 సంవత్సరాలు పట్టింది. మనకు మట్టికి ఇప్పుడు దేవుడు కనుక వాగ్దానం మనకు చేస్తే వెంటనే మనకి జరగకపోతే దేవుడు లేడంటారు చాలామంది. బైబిల్ ప్రకారం దేవుడు లేడనే వాళ్ళు ఎలాంటి వారంటే బుద్ధిహీనులతో పోల్చాడు. దేవుడు వాగ్దానం చేస్తే దానికోసం నువ్వు ఎదురు చూపు చూడాలి, కానీ వెంటనే నాకు చేసేయ్యా అని అనకూడదు. ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి దేవుడు ఎప్పుడు సమయాన్ని దాచి ఉంచాడు. ఆ సమయం కోసం నువ్వు ఎదురు చూపుతో చూడాలి. దేవుడు సమయాన్ని ఎవరికి ఇచ్చే సమయాన్ని ఆ టయానికే ఇస్తాడు. కొంతమట్టికి సమయాన్ని ఆయన దాచి ఉంచుతాడు. ఆ సమయానికి ఇస్తేనే దాని యొక్క విలువ మనకి తెలిసిద్ది. చాలామంది దేవుడు ఏదన్నా ఇస్తే దాని విలువ చాలామందికి తెలియట్లా. కాబట్టి నీకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకోవాలంటే కొంత సమయం పట్టిద్ది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు కార్యం చేసినప్పుడు అప్పుడు నీకు అర్థమయ్యిద్ది, దేవుడు ఇందుకైనా ఇన్ని సంవత్సరాలు దాచి ఉంచాడు, లేకపోతే ఇన్ని సంవత్సరాలు లేట్ చేశాడని నువ్వు అప్పుడు అనుకుంటావు. కానీ జరగకముందు దేవుడిని నువ్వు కూడా ఎన్నోసార్లు నిందిస్తానే ఉంటాం. మన జీవితాల్లో దేవుడు ఏదన్నా వాగ్దానం చేస్తే దానికోసం ఎదురు చూడాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి. మన మట్టికి నిరీక్షణతో ఎదురు చూడం. దేవుడు ఏదన్నా కార్యం చేస్తానంటే, దేవుడు ఏదన్నా ఇస్తానంటే, దేవుడు ఏదన్నా చేస్తానంటే వెంటనే నాకు జరిగిపోవాలి. ఇంకెప్పుడు చేస్తావయ్యా, లేకపోతే ఇంకెప్పుడు ఇస్తావయ్యా అని యేసయ్యని అడిగే వాళ్ళు ఉంటారు. కానీ అబ్రహాం గారు నిరీక్షణతో ఎదురు చూశాడు. మనం కూడా అలాగే ఉండాలి. దావీదు కూడా అదే మాటలో ఇక్కడ రాయిస్తున్నాడు, నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కోసం నేను ఎదురు చూస్తున్నాను, కనిపెట్టుచున్నాను. రక్షణ కోసం కనిపెట్టే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అసలు రక్షణ అంటేనే వద్దనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే రక్షణ తీసుకుంటే నేను పాపం చేయడానికి అవకాశం ఉండదు, లేకపోతే లోకంలో తిరగడానికి సమయం ఉండదు, అవకాశం ఉండదు. ఇది ఎంతమటి దేవుని దగ్గరికే వెళ్ళాలి, దేవునితోనే గడపాలని చాలామంది రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంత గొప్ప రక్షణ కనుక నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి గురించి మనకి ఎన్నో సంవత్సరాలుగా తెలిసినప్పటికీ మనం మట్టికి రక్షణ మార్గంలోకి నడిపించబడలేకపోతున్నాం, రక్షణ మార్గంలోకి మనం రాలేకపోతున్నాం. ఉగ్రత దినమందు ఎవరు కూడా నిన్ను తప్పించలేరు, రక్షించలేరు. నరకం నుంచి తప్పించబడాలంటే ఏకైక మార్గమైన యేసయ్య ఒక్కడ మాత్రమే. ఆయనే నిన్ను నరకం నుంచి తప్పించగలడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును, అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగులంటే మనమే. మన ఆత్మ ప్రతి నిత్యం కూడా కాల్తానే ఉంటుంది. దేవుడు ఆయుష్ ఇచ్చాడు, దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మనం మట్టికి మనకు నచ్చినట్టు జీవిస్తున్నాం. నీ యొక్క జీవితాన్ని ఎప్పుడు ముగిస్తావో కూడా నీకు తెలియదు. చాలామంది రక్షణ నిర్లక్ష్యం చేసి నేను వృద్ధాప్యంలోకి వచ్చాక తీసుకుంటానని అనుకుంటారు. వృద్ధాప్యం దాకా నువ్వు బ్రతుకుంటావని నీకు గ్యారెంటీ ఉందా? లేదు. ఈ లోకంలో చూస్తే కొన్ని వస్తువులకి గ్యారెంటీ ఉంది, కానీ మనిషికి మట్టికి గ్యారెంటీ లేదు. మనిషి ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెడతాడో, ఈ లోకం నుంచి ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోతాడో కూడా ఎవరికి తెలియదు. రేపన్నది నీది కాదు. బైబిల్ ప్రకారం నువ్వు వాయిదా వేసుకుంటూ వెళ్తే నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు చూసుకుంటూ వస్తున్నావు, ఎన్ని నెలలు చూసుకుంటూ వస్తున్నావు, ఎన్ని రోజులు చూసుకుంటూ నువ్వు వస్తున్నావు. అయినప్పటికీ నీ కూడా ఇంకా టైము ఉందనుకుంటున్నావు, సమయము లేదు. ఇంకా మనం అజ్ఞానుల వలె సమయాన్ని పోగొట్టుకుంటున్నాము. జ్ఞానంగా ప్రవర్తించాలని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు నీ కన్నులు వేటి మీద దృష్టి ఉంచావు, నీ కన్నులు వేటి కోసం ఎదురు చూస్తున్నాయో ఈ రాత్రి నువ్వు పరిశీలన చేసుకోవాలి. నువ్వు దేవుని నిర్లక్ష్యం చేసి దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేస్తే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్న వారివి అయిపోతావు.
దేవుని మాట వినబడినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి, కానీ పరిచయుల వల్ల నా గురించే చెప్తున్నారని అనుకోకూడదు. స్టెఫను ప్రసంగం చేసినప్పుడు కూడా వారిలో సరి చేసుకునేటటువంటి తత్వం లేదు. వాక్యానికి లోబడి జీవించే జీవితాలు వారిలో లేవు. స్టెఫను దేవుని మాటలే చెప్పినప్పటికీ స్టెఫను మీద పండ్లు కొరుకుతూ చూస్తున్నారు. ఆయన ఏమన్నా చెప్పాడా కల్పితాలు? దేవుని మాటలే కదా అక్కడ చెప్పింది. మీరు చేసే తప్పు, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు, మీరు ఏ దేవుణ్ణి నమ్ముకున్నారు, మీరు ఆ దేవుణ్ణి మర్చిపోయి మీకు నచ్చినట్టు మీరు జీవిస్తున్నారని ఆయన ప్రకటన చేశాడు. ఆ ప్రకటనకు ఆ మాటలు విన్నవారు స్టెఫను మీదే కోపంతో రగిలిపోతున్నారు. నేటి కాలంలో ప్రజలు కూడా ఇలాగే ఉన్నారు. దేవుని యొక్క మాట వినబడినప్పుడు సరి చేసుకోకుండా, వాక్యానికి లోబడకుండా తిరుగుబాటు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు స్టెఫను చంపేశారు, స్టెఫన్కి ఏమన్నా అయిందా? ఏమవ్వదు కదా. ఎవరైతే వాక్యాన్ని విని సరి చేసుకోలేదో వారి జీవితమే నాశనంలోకి నడిపించబడిపోద్ది. మన జీవితం కూడా అంతే. దేవుని మాట వినబడినప్పుడు వాక్యానికి లోబడి మనం జీవించాలి, కానీ ఎవరో నా గురించి చెప్పారని నువ్వు తిరుగుబాటు చేయకూడదు. పేతురు గారు కూడా అదే గ్రంథంలో ప్రసంగం ఆయన కూడా చేశాడు. కానీ ఆయన దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు ఆ ఒక్కరోజే 3,000 మంది దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడ్డారు. అలాగ ఉండాలి మనం. దేవుని మాట వినబడినప్పుడు, దేవుని మాట మనకి వినబడుతున్నప్పుడు ఆ మాటకు లోబడి మన జీవితాన్ని బాగు చేసుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి. కానీ ఇంకా టైం ఉందంటే నీకు టైం ఏక ఉండదేక. వినుట వలన విశ్వాసము కలిగిద్ది. నువ్వు వింటేనే నీ బ్రతుకును కూడా మార్చుకుంటాం. చాలామంది దేవుని సన్నిధానానికి వస్తారు, కానీ దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు. దేవుని సన్నిధానానికి అయితే వస్తున్నారు, కానీ దేవుని యొక్క మాట కోసం వారి హృదయాన్ని తెరిచి ఉంచట్లా, వారి హృదయాన్ని మూసేస్తున్నారు. వారి హృదయంలోకి దేవుని మాటలు వెళ్లకుండా వారి హృదయాన్ని మూసివేసి వారు కూర్చుంటున్నారు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధానంలోకి మనం వచ్చామంటే ఆ తలుపు తెరిచి ఉంచారు కాబట్టి మనం లోనకి వచ్చాం. అలాగే ఇక్కడికి వచ్చిన మనకి దేవుని యొక్క మాట కూడా మన హృదయంలోకి వెళ్ళాలంటే మన హృదయం అనే తలుపును కూడా తెరిచి ఉంచాలి. అప్పుడు దేవుని యొక్క మాట వెళ్ళినప్పుడు నువ్వు ఒకవేళ దుఃఖంతో వస్తే ఓదార్పు కలిగిన మాటలు నీకు వినబడతాయి. మనం మట్టికి దేవుని మాట వినకుండా ఇక్కడికి వచ్చి ఎక్కడో ఆలోచనలు చేస్తూ ఉంటారు. దేవుని సన్నిధానానికి వస్తున్న మనకి దేవుని యొక్క మాటలు వినబడుతున్నప్పుడు నువ్వు ఆసక్తి కలిగి వినాలి, శ్రద్ధగా దేవుని యొక్క మాటను వినాలి. దేవుని మాట శ్రద్ధగా వినకుండా నువ్వేదో అనాలోచనకు కూర్చుంటే దేవుని మాట కూడా నువ్వు వినలేవు. ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చినా దేవుని మాట శ్రద్ధగా వినకపోతే నీ జీవితాన్ని కూడా మార్చుకోలేవు. దేవుని మాటను శ్రద్ధగా విని దేవుని మాట కోసం నీ హృదయం అనే తలుపుని తెరిచి ఆ మాట నీలోకి వెళ్ళినప్పుడు నువ్వు సరి చేసుకుంటే నువ్వు ఇంకా దేవునిలో కొంచెం ఎదగలుగుతావు. కానీ మనం మట్టికి దేవుని సన్నిధానానికి వస్తాం కానీ ఐకిక విచారాలతో కూర్చుంటాం. అది చేసానా లేదా, తలుపేసి వచ్చానా లేదా, ఏదో మాట చెప్పాలనుకున్నా మర్చిపోయా. ఈ ఐకిక విచారాలతోనే చాలామంది దేవుని సన్నిధానంలో కూర్చుంటారు. ఎప్పుడు ఇంకా నువ్వు దేవుని మాట వినేది? దేవుణ్ణి ఎప్పుడు నువ్వు సంపూర్ణంగా ఆరాధన చేసేది? ఆయన ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆయన్ని ఆరాధించేవారు కూడా ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. దేవుడు ఇవన్నీ చెప్పినప్పుడు మనం మట్టికి వాటికి లోబడకుండా వాక్యానుసారంగా జీవించకుండా మనకు నచ్చిన మార్గంలోనే మనం జీవిస్తున్నాం. దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు కనుక నీ కన్నులు ఎలాగున్నాయో నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఇతరుల తప్పులను చూసే కన్నులుగా ఉన్నాయా, లేకపోతే పాపానికి నడిపించే కన్నులుగా నీ కన్నులు ఉన్నాయా? చూసిన దాన్ని బట్టే మనం పాప మార్గంలో కూడా వెళ్ళిపోతాం. అలాగే దేవుని వాక్యాన్ని వెదిగే కళ్ళుగా నీ కళ్ళు ఉన్నాయో లేదో ఈ రాత్రి నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ దేవునికి విరోధంగా నీ కన్నులు ఉంటే మార్చుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు కనుక నువ్వు మార్చుకొని దేవుని మాట కోసం ఎదురు చూస్తే, దేవుని యొక్క మాటను వెతికితే నీ జీవితాన్ని కూడా ఆయన
ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరం వినికిట్లో దీవించునుగాక. ఆమేన్.